అవినీతి నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా. వైసీపీ నేతల మైండ్ బ్లాక్ చేసిన మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. దమ్ముంటే రా తేల్చుకుందాం. 60 కోట్ల ఆరోపణలపై వైసీపీ నేతలకు మాజీ మేయర్ బహిరంగ హెచ్చరిక. నారాయణ అంటే డెవలప్మెంట్, మీవి దిగజారుడు రాజకీయాలు. వైసీపీ అసత్య ప్రచారాలపై విరుచుకుపడ్డ రూప్ కుమార్ యాదవ్ అవగాహన లేని ఆరోపణలు, రాజకీయ ఉనికి కోసం పాకులాట. వైసీపీ నేతలకు చుక్కలు చూపించిన మాజీ మేయర్ యజ్ఞం చేసేవారు నారాయణ, అడ్డుకునే వాళ్లే రాక్షసులు. నెల్లూరు సుందరీకరణపై వైసీపీ కుట్రలను బట్టబయలు చేసిన రూప్ 60 కోట్ల అవినీతి ఎక్కడ? దమ్ముంటే ఆధారాలు చూపండి. వైసీపీ నేతల నోరు మూయించిన మాజీ మేయర్ సవాల్. మంత్రి నారాయణ విజన్ను అడ్డుకుంటే నెల్లూరు ప్రజలు తరిమి కొడతారు. వైసీపీ నేతలకు రూప్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేరా? వైసీపీ నేతల తీరుపై మాజీ మేయర్ నిప్పులు. నెల్లూరు నగర సుందరీకరణపై వైసీపీ నేతలు చేస్తున్న అడ్డుగోలు విమర్శలకు మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన కార్యాలయంలో. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అనేక రకాల ఆవేశపూరిత ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, మనందరం చదువుకుంటాం చరిత్ర. పురాణాలలో లోక కళ్యాణం కొరకు అప్పట్లో ఋషులు మహామునులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఈ లోక కళ్యాణం జరగకూడదు అని అనేక రకాలుగా ఆ యజ్ఞాలు యాగాలను విచ్ఛిన్నం చేసేదానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారని చెప్పి చిన్నపిల్లలప్పుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు కార్పొరేషన్ ఒక రోల్ మోడల్ గా ఉండాలా, అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఆలోచన చేసి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తన కుటుంబం కష్టార్జితంతో సంపాదించినటువంటి సంపాదనలో తనకు ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజారిటీ దాదాపు 74,000 ఓట్ల మెజారిటీ గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తను తన కుటుంబం తమ వంతుగా సేవ చేయాలని కోట్ల రూపాయలు తమ సొంత సంపాదనతోనే కాకుండా నారాయణ సార్కు ఉన్నటువంటి విస్తృత పరిచయాలతో అనేక మంది పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, సార్కున్న వ్యక్తిగత విస్తృత పరిచయాలతో వారందరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తీసుకొచ్చి నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక మనం ఏమీ చేయలేకపోతున్నాం, గతంలో మనం ఏమీ చేయలేకపోయాం, నారాయణ సార్ గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో 2014-19 మధ్యలో అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి అని విపరీతంగా పనిచేశారు. మళ్ళా ఇప్పుడు పనిచేస్తున్నారు. దీని మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక అంశాల మీద ఆరోపణలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒక్కొక్క దానికి మీ ద్వారా అటు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర ప్రజలకి, అందరికీ కూడా మీ ద్వారా అన్నిటికీ సమాధానం చెప్పబోతుంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో మొక్కల పేరుతో నారాయణ సార్ గారు 60 కోట్ల రూపాయల దోపిడీ, నారాయణ సార్ గారు 60 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు. ఇదిగో లెక్కలని చెప్పి కొన్ని కాగితాలు చూపించారు. ఒక కంప్యూటర్ పెట్టి స్క్రీన్ వేసి 1వ నెంబర్ ప్లే చేయి, 2 ప్లే చేయి అని చెప్పి చూపించారు. చాలా స్పష్టంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి
మీడియా మిత్రులకు మీ ద్వారా నెల్లూరు ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర నియోజకవర్గం పచ్చదనంతో ఉండాలా, కాలుష్య రహితంగా ఉండాలా, నెల్లూరు నగరంలో నివసించే ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరం మొత్తం మొక్కలు నాటించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు. అసలు కార్పొరేషన్ ఎంత, కార్పొరేషన్ విస్తీర్ణం ఎంత, అందులో నగర నియోజకవర్గం ఎంత, ఆ నగర నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి. పాపం 2-2.5 సంవత్సరాల కాలమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ, అందులో నెల్లూరు నగర నియోజకవర్గం 409 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. 409 కిలోమీటర్ల పొడవు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో 20 అడుగుల పైచులకు ఉన్నటువంటి పెద్ద రోడ్లన్నింటిలో కూడా మొదట విడతగా చెట్లు నాటించాలని ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అధికారుల చేత సర్వే చేయించి మొదట విడతలో ఎన్ని చెట్లు వేయాలా, మొత్తం మీద ఎన్ని చెట్లు వేయాలని ఒక సమగ్ర సర్వే చేయించారు నారాయణ సార్ గారు. అయితే 20 అడుగుల పైన ఉన్నటువంటి రోడ్లకి 14,900 చిల్లర చెట్లు వేయాలా కావాల్సి వస్తుందని చెప్పి అధికారులు నివేదిక ఇచ్చిన దాని మీద ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు, ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు. ఇది గ్రీన్ కార్పొరేషన్ యొక్క నామ్స్ ప్రకారం, అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా అధికారులు నివేదిక తయారు చేసి నారాయణ సార్ ముందు పెట్టారు. గతంలో పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో తెలీదో నాకు తెలీదు, కార్పొరేషన్ లో అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో గత మా ప్రభుత్వం చెప్పారో రెగ్యులేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 సెక్షన్ 88, 89, 90 ప్రభుత్వం వచ్చినటువంటి గజెట్ యాక్ట్ చట్టం, దాని ప్రకారం పన్ను బకాయిలు ఎక్కువ ఉంటే వారికి ఛార్జ్ షీట్ చేసే అధికారం నగరపాలక సంస్థకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. అదే జీవో నెంబర్ 275లో చాప్టర్ 12లో కూడా ఉంది, చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేటప్పుడు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ కల్పించేటప్పుడు కార్పొరేషన్ ఈజ్ అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి సంస్థ. కార్పొరేషన్ వచ్చే పన్నులే కార్పొరేషన్ ఖర్చు పెట్టి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిన్న 2 ఫోటోలు చూపించాడు, ఎవరో పేదవారిని కలెక్షన్లు కట్ చేశారని. ఎక్కడో 1 దగ్గర పొరపాట్లు జరుగుంటాయేమో, నేను కాదనట్లా. అధికారులు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అధికారులు కొన్ని వేల పనిచేసేటప్పుడు 1 జరుగుంటాయేమో కానీ ఎక్కడా కూడా పేదవాడికి చిన్నపాటి ఇబ్బంది జరగనివ్వరు అని చెప్పి అనేక సార్లు నారాయణ సార్ చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక విషయాల్లో మనకి రుజువై ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిట్ట చివరిగా నీకు మాట అడుగుతూ ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను రాష్ట్రం అంతా అడిగా, రాష్ట్రం మొత్తం విచారించా, 2,000 రూపాయలకు మించి ఒక చెట్టు కూడా కాదు అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు. మీ అందరి సాక్షిగా నారాయణ సార్ గారితో స్వయంగా నేనే మాట్లాడతా. 2,000 కాదు, దానికి అదనంగా ఒక 10% వేసి 2,200 లెక్క నీకు ఇప్పిస్తా. ఇదే విధంగా 12 అడుగుల చెట్టు, దానికి చుట్టూ ట్రీ గార్డు,
కింద 3 అడుగులు గుంత తీసి చెట్టేసి వేపిస్తావు చెప్పండి. నేను నారాయణ సార్ గారితో స్వయంగా మాట్లాడి 2200 లెక్కన మీకు ఇప్పిస్తా. ఇవన్నీ కూడా టెండర్లో జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వాళ్ళకేసి కట్టబెట్టారు. మీరు కూడా వచ్చి పాల్గొనండి, మీరు పార్టిసిపేట్ చేయండి టెండర్లో. 2019-24 మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాకే చెప్పారు, పాప మీకు మున్సిపల్ రాజకీయాలు కొత్తనట్టున్నాయి. రాజకీయాలే 2.5 సంవత్సరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతాల్లో జరిగే పనులు పర్యవేక్షిస్తూ ఉంటారు. నా డివిజన్ లో జరిగే కార్పొరేటర్ గా ఎన్నికయ్యా, నా డివిజన్ లో జరిగే పనులు నేను పర్యవేక్షించనా? చిట్టా చదివాడు, చిట్టా వారి కరపత్రిక సాక్షి ఈరోజు ప్రింట్ చేసింది పాపం యాజ్ ఇట్ ఈజ్ గా. ఆ డివిజన్ లో ఉన్న కార్పొరేటర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పర్యవేక్షిస్తుంటారు. దానికి వాళ్ళ సబ్ కాంట్రాక్టర్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. 2200 లెక్కన మీకు ఇప్పిస్తా నారాయణ సార్తో మాట్లాడి. రేపు ఉదయాన్నే మీకు అప్పచెప్తా. మీకు నచ్చిన మీరు చేస్తారా, మీతో పాటు కార్యకర్త నాయకుడు చేస్తారా, మీ ఇష్టం. మీరు చెప్పారు కదా ఎక్కడ అడిగినా 2000 కంటే కాలేదని, చూపించుకోమని చెప్పి చేయించమని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నగరంలో జరుగుతున్న పెయింటింగ్స్ గురించి మాట్లాడాడు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ గురించి మాట్లాడాడు. అన్ని మళ్ళీ వివరంగా మళ్ళా మాట్లాడతాను. మీరు ఎప్పుడు మాట్లాడినా, మీరు ఎప్పుడు దేని మీద వచ్చినా, మీకు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కసరత్తు కావాలేమో. మీరు మాట్లాడిన అరగంటలోనే సమాధానం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మేము పనిచేసేవాళ్ళం, నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసేవాళ్ళం. ప్రతి పని మీద పూర్తి స్థాయి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకులు. గుర్తుపెట్టుకొని దయచేసి ఆరోపణ చేసేటప్పుడు ఉన్నత విద్యావంతులు, పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యులుగా ఎన్నికై ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయి ఉన్నాయి. మీరు ఈసారి ఇదే విధమైన చౌకబారు ఆరోపణలు చేస్తే ఈసారి సమాధానం ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా చెప్తారు. సార్ ముఖ్యంగా మాట్లాడుతుందంటే టెండర్లు పిలుస్తున్నారు కార్పొరేషన్ లో, కానీ ఏ పనైనా టెండర్కి ఏరియాలో వేస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారని చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలు తప్పుకుంటా. ఇంతకంటే నేను పూర్తిగా నగర కార్పొరేషన్ మీద నీకంటే నీ చేత చెప్పించే వాళ్ళకంటే సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి అనుభవంతో చెప్తూ ఉన్నా. రెండోది, అనేక అంశాల మీద మాట్లాడారు. దీంట్లో కూడా కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకి అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 1 రూపాయి కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకో ఉన్నావు. ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబడ్డారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశాయని చెప్పావు. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే. తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా. నెల్లూరు నగర కార్పొరేషన్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది డైరెక్ట్ గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో.
తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్ కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇకపోతే 100 కోట్ల రూపాయల నామినేషన్ ఫండ్లు, నామినేషన్ వర్క్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పాడు. దానికి కూడా మీ అందరి ద్వారా 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు, 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. 50 కోట్ల రూపాయల నామినేషన్ వర్కులు జరిగి ఉన్నా ఆయన ఆరోపించింది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే. నేను మాట్లాడేది కార్పొరేషన్ మొత్తంలో 54 డివిజన్లలో 50 కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్స్ జరిగి ఉన్నా ఆయన ఏం చెప్తే చేస్తా. నేను రాజీనామా చేస్తానని నాకు చెప్తున్నా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. 50 కోట్లు జరిగి ఉంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలో, ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల కాలంలో 50 కోట్లు నామినేషన్ వర్కులు కనుక జరిగి ఉంటే నువ్వేం చెప్తే చేసేదానికి మేము సిద్ధం. చెప్పారుగా ఒక్కోటి నెక్స్ట్ ఇప్పటికే 40 నిమిషాలు పైన అయింది చెప్తానని చెప్పారు. మీరు చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా నేను మాట్లాడే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటా. మీరు ఎక్కడికి రమ్మంటే కార్పొరేషన్ ఆఫీస్కి రమ్మన్నా వస్తా, ఎక్కడికి రమ్మన్నా వస్తా. 50 కోట్లు ఇచ్చుంటే నువ్వేం చెప్తే అది నేను చేస్తా, దానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తూ, మూడో ప్రధాన ఆరోపణ, ఎక్కడా లేని విధంగా పన్ను బకాయిలు ఉంటే ఛార్జీ షీట్లు వేసి పిలుస్తున్నారు. దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదని చెప్పి కూడా మాట్లాడాడు చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు, నువ్వు 15 రోజులు ఏమి కసరత్తు చేసావో నాకైతే తెలియట్లా. ఏమి కసరత్తు చేసావో, ఎవరిని అడిగి కసరత్తు చేసావో, ఏమి సలహా చెప్పావో నాకైతే తెలియట్లా. తెలియకపోతే తెలుసుకో, నేను చెప్తున్నా తెలుసుకో. ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ యాక్ట్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 ప్రకారం, దాంట్లో సబ్సెక్షన్ 88, 89, 90 ప్రకారం నీకు కాపీ కావాలంటే నేను పంపిస్తా, మీడియా మిత్రులందరూ కూడా ఇస్తా. అవినీతి వినేదానికే చాలా ఇబ్బంది కనుకుంది. నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తాడా? ఏదో రూప్ కుమార్ దౌర్జన్యాలు చేశాడు, ఇంకొక ఆయన దౌర్జన్యాలు చేశాడు, ఏదో నమ్ముతారు జనాలు. నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తారా? నేను చెప్తా ఉన్నా, ఎవరో టెండర్ వేసుకున్నాను బంగారం. ఇది ఆన్లైన్ టెండర్, ఓపెన్ టెండర్. ఇది ఎవడైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఈ టెండర్ ఎవరైనా. నేను చెప్తున్నాను కదా, లేదు ఏదైనా కాంట్రాక్టర్ తీసుకొచ్చి మీరు ఈ కాంట్రాక్టర్ ని నారాయణ సార్ బెదిరించాడు, లేదా ఎన్టీ మోడీ బెదిరించారు, మీరు చెప్పించండి. నేను చెప్తా ఉన్నా ఓపెన్ గా. ఆయన చెప్పాడు 12,000 రూపాయలకి చెక్ అని. నేను నా రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటా. రేపు ఉదయాన్నే నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా. అడగండి ఆయన ఇప్పుడే. లేదు ఆయన చెప్పి 2,000 కదా, 2,200 ఎక్కడ ఇప్పించేస్తా, తీసుకుంటాడు అని చెప్పండి. ఏం కావాలి చెప్తే. ఏదో మనకి మైకులు ఉన్నాయి కదా, ఆరోపించేస్తే పోద్ది. నిన్న ఒక పక్కన ఒక బౌట బొమ్మలో ఒక ట్రీ గార్డ్ పెట్టాడు. ఇది 300 ఎక్కడ చేయించాను, ఇంకా ఎక్కువ బల్క్ క్వాంటిటీ ఇంకా అని. ఇందాకే చెప్పా, ట్రీ గార్డ్ 1 కిలో ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 5 కిలోల ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 10 కిలోల ఇనుముతో చేయొచ్చు. నారాయణ సార్ గారు ఏ పని చేయించినా క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు. గతంలో నేను చాలా చెట్లు వేసామని చెప్పాడు పాపం. ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు 2019-24 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలం పాటు నగర కార్పొరేషన్ నుంచి 1 చెట్టు వేయాలా? అబ్బాయి తెలిసినట్లే కొన్ని చెట్లు వేశారు, అవి నుడాలను చేయించాం. అంటే చెప్పే కదా ఇందాకే మీకు, ఆ 5 ఏళ్ళు కార్పొరేషన్ లో
మరీ ముఖ్యంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో నేను దాన్ని ప్రతిసారి చెప్పలే, మీ అందరికీ తెలుసు ఏం జరిగిందని. ఒక్క చెట్టు నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి గత 5 ఏళ్లలో, అంటే గత ప్రభుత్వ 5 ఏళ్లలో 2019-24 మధ్య నెల్లూరు నగర కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి కావచ్చు, దేంట్లో నుంచైనా ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు ఇలా నుడా నుంచి 2 సార్లు మాత్రమే వేయించాం. ఒకసారి 40 లక్షల రూపాయలు, ఒకసారి 37 లక్షలు ఏదో. ఈ రెండే, అది కూడా మొత్తం కలిపి 54 డివిజన్లు కలిపి. పాపం సార్ 15 రోజులు ఏమి కసరత్తు చేసాడు, ఇన్ని పేపర్లు పెట్టాడు, ఒక్కో పేపర్ తిప్పాడు. ఏమి నా గాడి ఒక గజిట్ ఒకటి చూపించాను మీకు అందరికి చూపి గజిత్ శంకర్ ద్వారా చంద్రశేఖర్ సార్కి పంపిస్తా. మా శంకర్ ద్వారా గజిట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ గజిట్ ఇది. నేను నీకు సెక్షన్స్ తో పాటు చెప్పా, యాక్ట్స్ తో పాటు చెప్పా, ప్రతి పనికి చెప్పా. నేను మీలాగా డబుల్ పీజీలు చదవలా, పిహెచ్డీలు చేయలా, ఉన్నత చదువులు చదవలా, రాజకీయాన్ని చదివా. దయచేసి ఈసారి నుంచి ఇటువంటి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే రండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది కదా రండి. నారాయణ సార్ ఎవ్రీ వీక్ వస్తున్నాడు కదా, వారం 2-3 రోజులు. సార్ ఇదేంటి, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు వచ్చి ఇక్కడ లోపాలు ఉంది చెప్పండి, అధికారులు చెప్పండి, అధికార పార్టీ నాయకులకు చెప్పండి. సర్దిద్దుకోకపోతే మేము చెప్పాము సర్దిద్దుకోలేదు అడగండి. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి బుర్ర చల్లేయడం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక్కసారి చెప్తున్నా, ఈ మధ్య చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్రికేయుల సమావేశాలు కూడా డిఫరెంట్ గా చూస్తున్నాం. అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడుతున్నాడు, నేను ఏడ వెనకబడిపోతాను అనుకుంటున్నాడో నాకు తెలియదు. ఎవరు వారి స్వభావానికి అనుగుణంగా మాట్లాడు. రాజకీయాల్లో కొందరికి ఈ నాయకుడి మీద ఈ అభిప్రాయం, ఈ నాయకుడి మీద ఈ అభిప్రాయం ఉంది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ మధ్య 2-3 ఒక పోలీస్ స్టేషన్ దగ్గర చూసా, నిన్న మళ్ళీ చూసా. చంద్రశేఖర్ రెడ్డి గారి హావభావాలు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో నేను కూడా ఇంకో నాయకుడి కంటే ఆవేశంగా, ఇంకో నాయకుడి కంటే గట్టిగా మాడాలనుకుంటాడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడితేనే జనం స్వీకరిస్తారు. మనం ఇంకోలాగా చేయాలనుకుంటే మనం బోర్లా పడతాం. అంటే రాజకీయాలు నాకు తెలిసి ఇది నా అభిప్రాయం చెప్పి సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను.